పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు సైకిళ్లను పంపిణీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా 264 సైకిళ్లను అందజేశారు. CCL ప్రొడక్ట్స్ లిమిటెడ్ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మంచి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఆయన మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆయన ద్వారా మనకి ఒక రెండు విషయాలు, ఒకటి చదువు అనేది జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉందని ఏదైతే ఆయన చెప్పిన విషయాన్ని వాస్తవం. ఒక పాలు అమ్ముకునేటువంటి బిడ్డ ఒక IAS కలెక్టర్ అవ్వాలన్నా, ఒక 4 ఇళ్లలో పనిచేసేటువంటి ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది దేనివల్ల సాధ్యమవుతుంది? ఒక్క చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంచేత ఆ చదువుకి ఎప్పుడు కూడా మనం ప్రాధాన్యతనివ్వాలి. అది మీరు నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ 2 మంచి ప్రభుత్వం 10 కాలాల పాటు స్థిరంగా కూడా ఉండాలి. ఉంటేనే మళ్ళీ మనం చదివినటువంటి చదువుకి మంచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే, మీ అందరికీ తెలుసు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు కూడా మనం సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పెద్ద ఎత్తున పోరాడాం. రాష్ట్రం విడిపోతే జీతాలు రావు, పెన్షన్లు రావు, రాష్ట్రంలో ఏ అభివృద్ధి ఉండదని సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. కానీ దురదృష్టం రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్ను కూడా కోల్పోయాం. హైదరాబాద్ను కోల్పోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్గా ఉంది అని అంటే 62% ఆదాయం తెలంగాణకి ఒక్క హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. అటువంటి హైదరాబాద్ని మిస్ అయ్యాం. కానీ 14లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14, 19 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పరిపాలన దక్షతతో ఎక్కడ కూడా లోటు అనేది కనపడకుండా 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చేసి ప్రతి శాఖలోనూ ప్రక్షాళన చేసి మార్పులు తీసుకొచ్చి